ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ప్రియ దైవ జనాంగమా, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన అంశం లేమి ఎవరికి, కలిమి ఎవరికి అన్న అంశం మీద మనం 5 విషయాలు చూసాం ఇప్పటికి. ఈరోజు మనం 6వ విషయం చూద్దాం. ఆ 5 విషయాలు కూడా ఏంటివని రిపీట్ చేసుకుందాం ఒకసారి. 1, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 2, లేమి నీ యొద్దకు వచ్చును. 3, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. 4, వాంఛగల వానికి లేమి కలుగును. 5, బీదలకిచ్చు వానికి లేమి కలుగదు. ఈరోజు 6వది మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుంటే, ఆ వాక్యం, ఈమె తన లేమిలో జీవనమంతయు వేసెను. 6వ మాట, ఈమె తన లేమిలో జీవనమంతయు వేసెను అన్న మాట మీద ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వాక్యాలు చదువుతున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వాక్యాలు. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచు ఉండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. ప్రియ బిడ్డలారా, ఈ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తూ ఉందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కానుకల బాక్స్ దగ్గర కూర్చుంటాడు అని చెప్పి లేఖనము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈనాడు మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది అనుకోవచ్చు, ప్రభు చూడట్లేదు, ప్రభు మనం వేసే కానుకలు గమనించట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు. అయితే దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది, నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నువ్వు చినిగిపోయిన నోట్లేసేది, పసుపైన నోట్లేసేది, మారకుండా ఉండే నోట్లేసేది, ఇవన్నీ కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. అవి ప్రభువుకి ఇష్టకరంగా ఉండదు, ప్రభువుకి మహిమకరంగా ఉండదు. నువ్వు వేసేది శ్రేష్టమైంది, ప్రేమతోనూ త్యాగపూరితంగాను సమర్థవంతంగా సమర్పణతో వేయాలి తప్ప ఏదో కానుకేయాలి అందరు వేస్తున్నారు అనే విధంగా నువ్వు కానుక వేయకూడదు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, విధవరాలి ఉదారత అనంటే, విధవరాలి ఉదారత అంటే ఆమెకు కలిగిన సొమ్ము అంతా కూడా కానుక పెట్టలేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది చిల్లర్లు మార్చుకొని వచ్చి దావలో 10 రూపాయల కానుకలు వేస్తూ ఉంటారు. నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సేవలోకి వచ్చి నేను 12 సంవత్సరాలు అవుతుంది. నేను 3 రూపాయలు ఆటో ఎక్కినప్పటి నుంచి ఇప్పటికి 15 రూపాయలు ఆటోకి అయింది, లైన్ ఆటోకు. మరి ఆటో 3 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరిగింది కానీ ఛార్జీ, పెట్రోల్ కూడా 30 రూపాయల నుంచి 76 రూపాయలకు పెరిగింది. కానీ కానుకల విషయానికి వస్తే వేసేవాళ్ళు కొంతమంది 10 రూపాయలతోనే ఉన్నారు ఇంతవరకు కూడా. నేను 12 ఏళ్ళు సేవలోకి వచ్చి 12 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. కొంతమంది బ్రతుకుల్లో 10 రూపాయల నోటు తప్ప వేరే నోటు కానుకలో పడట్లేదు. కారణం ఏంటంటే వారి యొక్క పిసినారితనం. అందుకే దేవుని యొక్క లేఖనం చెప్తోంది మనం ఎలాగుండాలో కూడా. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుచూ ఉంది. అయితే ప్రభులు వారు శిష్యులను పిలిచి అంటూ ఉన్నాడు, ఈ ధనవంతులు అందరికంటే కూడా పేద విధవరాలు తన జీవనమంతయు వేసెను అని చెప్తూ ఉన్నాడు. పైగా ఆమెకు భర్త లేడు, విధవరాలు అయినా ఆమె దగ్గర ఉన్న 2 కాసులు దేవునికి సమర్పించింది. ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేసుకుంటే
మనకు కలిగిన దాంట్లో దేవునికి ఇస్తూ ఉన్నామా, లేకపోతే సమర్పణతో ఇస్తూ ఉన్నామా? ఉన్న దాంట్లో ఇవ్వడం గొప్పతనం కాదు, లేమిలో ఉన్నప్పుడే దేవునికి ఇవ్వడం గొప్పతనం. లేమిలో ఉన్నప్పుడే దైవజనుడిని ప్రేమించడం గొప్పతనం. లేమిలో ఉన్నప్పుడే పరిశుద్ధులైన పేదలను జ్ఞాపకం చేసుకోవడం గొప్పతనం. ఈ కరోనా వైరస్ వల్ల ఎంతోమంది పనులు లేక ఇబ్బంది పడుచు ఉన్నవారు ఉన్నారు. అటువంటి నిరుపేదలను, పరిశుద్ధుల్ని, కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. కానుక పెట్టి విషయానికి వస్తే దేవుడు చక్కగా మనతో మాట్లాడుచు ఉన్నాడు. కానుక పెట్టి దగ్గర ప్రభు ఉన్నాడు అన్న సత్యం ఈ గ్రంథంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. నువ్వు వేసే కానుక ఏ విధంగా వేస్తూ ఉన్నావో కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ విధానం, నీ స్టైలు, నీ మార్పు ఎలాగుంది? 3 రూపాయల ఛార్జీ నుంచి 15 రూపాయలు అయింది ఆటో ఛార్జీ, లైన్ ఆటోలకు. 35 రూపాయల పెట్రోల్ నుంచి 76 రూపాయల పెట్రోల్ అయింది. అయితే నీ కానుక మాత్రం పెరగట్లేదా? నీ కానుక మాత్రం 10 రూపాయలైనా, 12 ఏళ్ళైనా, 13 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా నీ కానుకేసే విషయంలో మార్పు రాదా? నీకు ఆయుష్ కూడా 30 ఉండేవాడి 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అలా పెరుగుతూ ఉందే తప్ప తరగట్లేదు కదా. నీకు తరిగే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్నప్పుడు గుప్పిలు ఇప్పలేకపోయినావు, లేనప్పుడు మాత్రం భలే చెప్తావు, నేను ఉండింటే ఎట్లు ఇచ్చిందనో బ్రదర్ అంటావు. బ్రదరు లేదు, అదురు లేదు. నీ దగ్గర ఉన్నప్పుడు నీవు గుప్పిలు ఇప్పే మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఇచ్చేవారిని కూడా చెడగొట్టే మనస్సు నీలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రభులు వారు ఏమంటున్నాడంటే, కానుక పెట్టి దగ్గర డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినవని చెప్తూ ఉంటున్నాడు. దేవుడు చూడండి, మనం వేసే కానుకలు కూడా చూస్తూ ఉన్నాడన్న సత్యం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటున్నారు, ఆ కానుకలు పాస్టర్ గారే కదా తీసుకొని ఇంటికి ఖర్చు పెట్టుకునేదని. పాస్టర్ గారు తీసుకొని ఖర్చు పెట్టుకున్నా ఆ వేసే విధానపు స్టైల్లో నువ్వు దేవునికి వేస్తున్నావన్న విషయం గుర్తుపెట్టుకొని వేయాలి. దైవ సేవకులు దేవుని ప్రతినిధులు కాబట్టి, వారు యాజకత్వం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి తినే అర్హత అది ఉంటుంది. దాన్ని నువ్వు కుదిలించి బిగించి కొలిచావనుకో, అదే కొలత దేవుడు కొలిస్తే నీ కుటుంబంలో దరిద్రము, పేదరికము అనుభవించే పరిస్థితి వస్తుంది సుమా. అందుకే జాగ్రత్త కలిగి, దేవుని భయము కలిగి నువ్వు జీవించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రభులు వారు అన్నారు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు, కానీ ఈమె మాత్రం తన కలిగిన లేమిలో, తనకు కలిగినదంతయు, జీవనమంతయు వేసెను. లేమిలో కూడా ఆమె దగ్గర ఉన్న 2 కాసులు అవి దేవునికి వేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈరోజు మన దగ్గర ఉన్న దాంట్లో దేవునికి ఏ రూట్లో మనం ఇస్తూ ఉన్నాం? రహదారులు కాదు మనం తొక్కాల్సిందే. దేవుడు మనకిచ్చిన దాంట్లో స్వచ్ఛందంగా కానుకను సమర్పించాలి. ఏదో వెయ్యాలి అని కానుక బాక్స్ దగ్గరికి రాకూడదు. నీ జీవితంలో ఎడమ చేత్తో కానుక బాక్స్లో వేయకూడదు. నువ్వు కుడి చేత్తో నీ కానుక వేయాలి. అది దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇంకా దేవుని యొక్క లేఖనం మనం ఆలోచన చేస్తే, నా ప్రియ దైవ జనాంగమా, లూకాసు వార్తలో మనం చూస్తే 21వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 4వ వాక్యం చదివితే దేవుని యొక్క లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె తనకు కలిగిన లేమిలో ఉన్న జీవనం అంతయు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె కానుక బాక్స్లో కానుకలు వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మా సంఘంలో కూడా ఒక సహోదరి ఉంది. ఆమె తన గుప్పిలు ఇప్పుతూనే ఉండాలి. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దైవజనుణ్ణి గౌరవించే విధానం, దైవజను కుటుంబాన్ని ప్రేమించే విధానం, అలా ఏ కొద్దిమందో ఉంటారు. అందరూ అలా త్యాగపూరితమైన మనస్సు ఉండదు, ప్రేమించే గుణము కూడా ఉండదు. అయితే ప్రియ బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను. దేవుడు మన లేఖనం చూస్తూ ఉన్నాం.
ఆమె తనకు కలిగిన లేమిలో నుండి తనకంతా కలిగినదంతా కూడా వేసెను అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు లేమి అన్న విషయానికి వస్తే ప్రియ బిడ్డలారా, ఏమి లేని పరిస్థితి, ఆ లేని పరిస్థితుల్లో కూడా ఆమె దగ్గర ఎంత ఉందో ఆ 2 కాసులు దేవుని మందిరంలో వేసింది. నా దేవునికి వేయాలి, నా దేవుని గుప్పిలి పెద్దది, నా చిన్న గుప్పిలతో నేను వేస్తున్నాను. ఆకాశ మహాకాశములు పట్టని బలిష్ఠుడైన నా దేవుని యొక్క గుప్పిలి పెద్దది. ఆయన గుప్పిలి విప్పితే నా కుటుంబంలో ఏది కూడా కొదవ ఉండదు, జీవనమంతా కూడా ఆయన నాకు పోషిస్తాడు అని చెప్పి 2 కాసులు దేవునికి వేసింది ఆ పేద విధవరాలు. కాబట్టి లూకాసు వార్త 21వ అధ్యాయంలో 2-3 వాక్యాలు చూస్తే, ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని నిజముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువులు వారు కానుక పెట్టి దగ్గర చూస్తూ ఉన్నాడు. 2 కాసులు వేయడం చూస్తూ ఉన్నాడు. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినవని ప్రభు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆ బీద నిరుపేద స్థితిలో ఉన్న విధవరాలు, ఒక విధవరాలే అంత 2 కాసులు సమర్పణతో వేసింది అని అంటే, ధనం కలిగిన వారు మనం ఎలా వేస్తూ ఉంటున్నాం ఒకసారి దేవుని సన్నిధానంలో ఆలోచన చేయాలి. దేవునికి మహిమకరంగా మనం ఉండాలి తప్ప దేవునికి అయిష్టంగా ఉండకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, ఆమె జీవనమంతయు వేసెను అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు ప్రియ బిడ్డలారా, దేవుడు మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటాడు అన్న సత్యం గుర్తుపెట్టుకోవాలి. మనం వేసే కానుకల ద్వారా మనం ఆశీర్వదించబడతాము అన్న సత్యం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నామో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి కానుకల విషయంలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడన్న సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ గారు పెద్దవారు అయిపోతారని కాదు నువ్వు కానుక వేయాల్సింది. నువ్వు పెద్దదానివి, పెద్దవాడివి కావటానికి, నీ కుటుంబం దీవించబడటానికి కానుక వేయాలి తప్ప, పాస్టర్ గారి కుటుంబం పెద్దదైపోతుంది అనటానికి నువ్వు కానుక వేయద్దు. అలాంటి పరిస్థితులు ఎప్పుడు నువ్వు కానుకే వేయద్దు. నా దేవునికి ఇస్తున్నాను, నా దేవుడి గుప్పిలు పెద్దది, నేనేసే చిన్న గుప్పిల్ని దేవుడు గొప్ప గుప్పిలుగా చేస్తాడు, ఆయన పెద్ద గుప్పిల్లో నుంచి నా కుటుంబం దక్షిణ హస్తంతో ఆయన ఆదుకుంటాడు అనే ఉద్దేశంతో నువ్వు వేయాలి. ఎలాంటి స్థితిలో అయినా నా దేవుడు నన్ను పోషిస్తాడు, కరువు కాలంలోనైనా నాకు కలిగిన దాంట్లో నేను వేస్తాను నా దేవునికి అని సమర్పణ నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే నీ జీవితంలో, నీ కుటుంబంలో సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియ బిడ్డలారా. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధానంలో రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 8 నుంచి 16 వాక్యాల వరకు మనం చదువుకుంటే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి యాజకులు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యం ఇక తీసుకొనమని చెప్పిరి. 8వ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. యాజకులు చెప్తూ ఉన్నారు, అయ్యా ప్రజల నుంచి కానుకలు సమకూర్చండి, శిథిలమైన మందిరం బాగు చేయటానికి సహాయం చేస్తాం అని చెప్తూ 9వ వాక్యం, అంతటి యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బజ్యం వేసి బలిపీఠము దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడి పార్శ్వమున దాన్ని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యంతయు అందులో వేసిరి. ఒక బాక్సుకు బజ్యం వేసి హోల్ చేసి దాంట్లో కానుకలు వేయాలని ప్రజలకు ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే యాజకులంతా కానుకలు సేకరించారో అవన్నీ కూడా మందిర పనులు బాగు చేయటానికి కూడా సహాయపడ్డాయి. 10వ వాక్యం చూస్తే, పెట్టెలో ద్రవ్యం విస్తారంగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడిను వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యం లెక్క చూచి సంచులో ఉంచిరి. విస్తారమైన ద్రవ్యం మందిరంలోకి వచ్చేసింది. యెహోషువ మందిరాన్ని బాగు చేయడం చూస్తూ ఉంటున్నాం. యాజకులను పిలిపిస్తూ ఉంటున్నాడు, ఆ మందిరం పనులు బాగు చేయండి, శిథిలమైన మందిరాలు బాగు చేయండి అంటున్నాడు. ఈరోజు మన మందిరంలో ఏ రిపేర్ ఉంది, ఏ మైక్ సెట్ సరిగా లేదు, ఏ సౌండ్ సిస్టమ్ సరిగా లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు అని వచ్చి అడిగే నాథుడు లేడు. కారణం ఏంటంటే వారి ఇళ్ళు అలంకరించుకుంటున్నారు, వారి ఒంటికి అలంకరించుకుంటున్నారు, వారి పంటికి రుచికరంగా తింటూ ఉన్నారు, వారి శరీరానికి నిద్రకు సుఖాన్ని కోరుకునే విధంగా అన్నీ సమకూర్చుకుంటున్నారు. ప్రభు మందిరం పట్ల
ఆసక్తి ఉందా? ప్రభు మందిర పరిచర్య విషయంలో నా దేవుని గురించిన మందిరమును ఆసక్తి నన్ను భక్షించుచున్నదని దావీదు గారు అన్నట్లు దేవుని మందిరం పట్ల నీకు ఎంత మటుకు ఆసక్తి ఉంది, మందిరంలో ఏం ప్రాబ్లం ఉంది అని ఎప్పుడైనా దైవజనుడిని అడిగావా? లేకపోతే మందిరాన్ని పరిశీలన చేసావా? మందిర అవసరతలు గుర్తించావా? ఎన్నో మార్లు నువ్వు ప్రార్థనలో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలు అవి నువ్వు చేస్తూ ఉన్నావు, నువ్వు వింటూ ఉన్నావు కదా, వాటి పట్ల నీ నిర్లక్ష్య వైఖరి అనుకోవాలనా లేకపోతే సమర్పణ ఉందనుకోవాలనా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి మందిర పనుల విషయంలో ఆసక్తి కలిగిన వారిని గొప్పగా దేవుడు దీవిస్తాడు. అలాగే 11వ వాక్యం చూస్తే, తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపర్లకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పని చేసిన కంసాలకును శిల్పకారులకును కాసే పని వారికేని రాతి పని వారికేని అలాగే యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరం బాగు చేయట్లోనూ ఆయన ఖర్చు అంతట్లోనూ ఆ ద్రవ్యం ఇచ్చుచూ వచ్చిరి. మందిరపు కాపర్లకు కూడా, ఈరోజు మందిరంలో సేవ చేస్తున్న వారి పట్ల కూడా మనం ఎంత మటుకు ఆ యాజకత్వం చేయుచున్న వారి పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నాం. మందిరానికి కావలసిన మ్రానులు సమస్తము కంసాలు అన్నీ కూడా సమృద్ధిగా వచ్చేతలకి శిథిలమైన మందిరం బాగు చేశారు. ఈరోజు ప్రియ బిడ్డలారా మనం ఎలాగుంటూ ఉన్నాం? 13వ వాక్యం, యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైన వెండి పాత్రలను చేయబడలేదు, కానీ మర్మతు పని చేయ వారికి మాత్రం ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మందిర పనికి కావలసిన సమస్తాన్ని వారు బాగు చేయించారు. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా మందిర పని విషయంలో ఎంత మటుకు శ్రద్ధ కలిగి ఉన్నాం, ఎంత మటుకు బాగు చేస్తూ ఉంటున్నాం, మందిర విషయాల్లో మనం ఎంత మటుకు సహకారులుగా ఉంటున్నాం. 15వ వాక్యం, మరియు పని వారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యం అప్పగింత పెట్టుకుని ఉన్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. కాబట్టి నమ్మకస్తులు ఉండాలి. సంఘములో పనికి ఖర్చు పెట్టేవారు నమ్మకస్తులుగా ఉండాలి. ఆ నమ్మకస్తులైన వందున వారిని లెక్క అడగలేదంట. ఈరోజు పాస్టర్ గారు మిమ్మల్ని కొన్నిసార్లు డబ్బులు ఇచ్చినప్పుడు లెక్క అడగలేదని అంటే మీరు ఎంతో నమ్మకస్తులు కాబట్టే మిమ్మల్ని అడగడు, మీరే నమ్మకంగా లెక్క అప్పచెప్తారని. కాబట్టి దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంటున్నది. ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, దేవుని యొక్క లేఖనం చూస్తే 101వ కీర్తనలో 6వ చరణం, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదరు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈ మాటలు మనం చూస్తే 101వ కీర్తన 6-7 చరణాల్లో ఆయన యొద్ద నివసించినట్లు నమ్మకస్తులు కావాలని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. పరిచారం చేయవారు నమ్మకస్తులు, నిర్దోషమైన మార్గంలో నడుచువారు పరిచారకులు కావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మేమైనా విశ్వాసులు మీరైనా దేవుని సన్నిధానంలో దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా ఉండాలి. అందుకే అక్కడ వారు నమ్మకస్తులైనందున వారిని లెక్క అడగలేదు అని చెప్పి వ్రాయబడింది. 16వ వాక్యం చూస్తే, అపరాధ పరిహారార్థ బలులను పాప పరిహారార్థ బలుల వాళ్ళను దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోనికి తేబడలేదు, అది యాజకులదాయను. సమర్పణ చేసే కానుకలు కొన్ని యాజకులకు ఇవ్వబడతాయి. అవి అపరాధ పరిహారార్థ బలులు, పాప పరిహారార్థ బలులకు ఆ సొమ్ము యాజకులదై ఉంటున్నది. దేవుని సంఘంలో పనిచేసేవారిది అది. కాబట్టి ఈనాడు కొంతమంది ఎలాగున్నారంటే, కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలు దైవజనునికి ప్రత్యేకంగా ఇచ్చిన కానుకలను కూడా వారు ఆ ఖజానాల్లోకి చేర్చేసి దశంభాగాల్లోకి దైవజనుని కుటుంబానికి రావాల్సింది కూడా రానికుండా దిగమింగేస్తూ ఉంటున్నారు. కాబట్టి దాని విషయంలో లెక్క చెప్పవలసి ఉంటుంది అన్న సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం లేఖనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9 నుంచి 15 వాక్యాల వరకు మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9 నుంచి 15 వాక్యాలు.
9వ వాక్యం, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు క్రీస్తు ప్రభువుల వారు మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన ధనవంతుడయ్యుండి కూడా మన కోసం కలువరి శిలువలో దరిద్రుడయ్యాడు, మనల్ని ధనవంతులను చేయాలి. పరలోక వైభవాన్ని వదులుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత పొగడబడుచున్న ప్రభువు ఈ భూలోకానికి దిగి వచ్చి సామాన్యుడిలాగా జీవించి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన పాపముల కొరకు సిలువలో ఆయన బలియాగమయ్యాడు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడయ్యాడు, చూడనొల్లని వానిగా సిలువ వేయబడ్డాడు. మన దరిద్రతను ఆయన భరించి మనల్ని ధనవంతులను చేయటానికి ప్రభు సిలువలో చేసిన కార్యం అది. అందుకే 10వ వాక్యం చదివి ఇందును గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను, సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయటి అందేగాక చేయి తలపెట్టు ఎందుకు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యములు ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. ఇతరులకు తేలికగాను మీకు భారంగాను ఉండవలనని ఇది చెప్పుట లేదు కానీ, హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువ మిగలలేదనియు తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండు నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మీరు మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. మన యొక్క దాతృత్వం విషయంలో ఎలాగుండాలో కూడా ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన త్యాగపూరితమే మన జీవితాలకు విమోచన పాపక్షమాపణ కలుగు చేసింది. ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం, పరలోక రాజ్యానికి వారసులము కాగలిగాం. కాబట్టి ప్రియ దైవజనాంగమా, ఇక్కడ చూస్తూ ఉంటే దేవుని లేఖనం చెప్తూ ఉంటున్నది, సిద్ధమైన మనసు కలిగి శక్తికి మించి కలిమి కొలది ఇచ్చితే అది ప్రీతికరము అంటున్నాడు. నీకు కలిమి కొలది నువ్వు ఇచ్చే మనస్సు ఉండాలి. జీవనంలో ఆమెకు కలిగినది అంతయు వేసింది లేమిలో. ఈరోజు నీకు కలిమి ఉంది కదా, కలిమిలో నువ్వు ఎంత మటుకు దేవునికి సమర్పిస్తూ ఉంటున్నావు. బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు ఇలాంటి స్థితిలో పెట్టుకోవాల్సింది. మనం నిరుపేదలైన పరిశుద్ధుల్ని, దైవజనుల్ని, విశ్వాసుల్ని, రక్త సంబంధికుల్ని, ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకునే మనస్సు మనకు ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తూ ఉంటుంది దేవుని వాక్యం, ప్రస్తుతం ఉంది మీ సమృద్ధి వారి అక్కరకును, ఆ తర్వాత మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయపడే విధంగా ఉండాలి. ఈరోజు నువ్వు సమృద్ధిలో ఉండవు, నీ సహోదరుడు పేదరికంలో ఉన్నాడు, రేపు నీకు పేదరికం రావచ్చు, నీ సహోదరుడు సమృద్ధిలోకి రావచ్చు. ఇప్పుడు నువ్వు సహాయం చేస్తే అప్పుడు ఆ సహోదరుడు సమృద్ధిలోకి వచ్చినప్పుడు నువ్వు చేసినది మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా నీవు పేదరికంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుచూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నామో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దైవ భయం కలిగి మనం జీవించాలే తప్ప దేవునికి వ్యతిరేకంగా బ్రతకడానికి వీలు లేదు. ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే దేవుని యొక్క భయం కలిగి మనం బ్రతుకుతామో, దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ధనవంతుడయ్యండి మన నిమిత్తం దరిద్రుడయ్యాడే తప్ప ఆయన లేక దరిద్రుడు కాలా. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఫిలిప్పీ 4:19 ప్రకారం తన మహిమ ఐశ్వర్యంలో మన అవసరతలన్నీ కూడా తీర్చగలిగిన వాడు మన దేవుడు. ప్రియ దైవ జనాంగమా, మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పేద విధవరాల విషయానికి వస్తే తన లేమిలో జీవనం అంతయు వేసెను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అలాగే 7వదిగా చూస్తే లేమిలో ఉండుటకు నేను నేర్చుకుని ఉన్నాను అంటూ ఉన్నాడు పౌలు గారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12 చదివితే దేవుని యొక్క లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం చదివితే, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీలో కానుకల విషయం గురించి పౌలు గారు మాట్లాడుతూ, అయ్యా నేను సమృద్ధిలో ఉండడము తెలుసు, లేమిలో ఉండడము తెలుసు, కలిమిలో ఉండడము తెలుసు, దీనస్థితిలో ఉండడం తెలుసు, సంపన్న స్థితిలో ఉండడము తెలుసు.
కడుపు నిండిన దినాలు ఉన్నాయి, ఆకలి దప్పులు కలిగిన దినాలు ఉన్నాయి, సంపన్న స్థితి తెలుసు, దీనస్థితి నాకు తెలుసు అంటూ ఉన్నాడు. మీరు నాకు ఇవ్వాలని నేను బోధించట్లేదు. నేను ఎలాగుండానో మీరు కూడా అలాగుండండి. దీనస్థితిలో ప్రభుని గనపరచండి, సంపన్న స్థితిలో గనపరచండి, కడుపు నిండినప్పుడు గనపరచండి, ఆకలి కొన్నప్పుడు ప్రభుని గనపరచండి అంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఈ ప్రభుని ఏ విధంగా గనపరుస్తూ ఉన్నాం? లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను అంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థికంగా కొంచెం పరిస్థితులు ఏదైనా తక్కువైతే వెంటనే ఇళ్లల్లో అలజడులు లేస్తూ ఉంటాయి. నీ జీవితంలో కడుపు నిండినప్పుడు హల్లెలూయా చెప్పడం కాదు, ఆకలి ఉన్నప్పుడు దేవా నీకు స్తోత్రము నాయనా అని నువ్వు చెప్పగలగాలి. అలా చెప్పే మనస్సు, ధైర్యము, దమ్ము నీకుందా? దైవజనులైనా, స్వార్థికులైనా, విశ్వాసులమైనా ఎవరమైనా మనం దేవుని సేవా పరిచర్య విషయంలో ఆయన మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవటానికి ఇష్టపడాలి. దేవా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అనే మాట మనం ప్రార్థన చేయాలి తప్ప గాలిలో మేడమిద్దెలు కట్టే ప్రార్థనలు నువ్వు ఎప్పుడు చేయవద్దు. అది ప్రభు నిన్ను ఇష్టపడడు. నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఉండదు. ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థనలు మాత్రం చేయవు, కానీ నీ శరీర సంబంధమైన అవసరతలు, అక్కర్లు, కోరికలు తీర్చాలంటే దేవుడు ఎలా తీరుస్తాడు? కాబట్టి మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడే దేవుని చిత్తానుసారమైన కోరికలు మనకు తీరుస్తాడు తప్ప మనం లోక సంబంధమైన కోరికలు కోరుకొని ప్రభా నేను పలానా వాడిని ప్రేమించాను, పలానా అమ్మాయిని ప్రేమించాను, ఇది నా కోరిక, ఇది నెరవేర్చంటే దేవుడు ఎలా నెరవేరుస్తాడు? పెళ్లి కాకముందు చేస్తే అది వ్యభిచారము, పెళ్ళి అయిన తర్వాత చేస్తే అది జారత్వం అని దేవుని వాక్యం చెప్తాది. కాబట్టి నీ కోరికలు వాక్యానుసారమైనవి ఉండాలి. వాక్యానికి విరుద్ధమైనది ఏది ఉన్నా కూడా అది దేవుడు నెరవేర్చడు, దేవుడు అది చేయడు అని సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నా ప్రియ బిడ్డలారా. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ చరణం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుదును. దేవుడు తన కోరిక అంటే మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన సఫలపరచాలి అని అంటే మనం వాక్యానుసారమైన జీవితం ఉండాలి. నువ్వు వాక్యం ఎంత చదువుతున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంత మటుకు వాక్యాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నావు? ఈ లాక్డౌన్ సమయంలో నీకు దేవుడు ప్రియ దేవుని బిడ్డలారు ఇచ్చిన మంచి కృప ఏమిటి తెలుసా? తిని నిద్రపోవడానికి కాదు, వాక్యాన్ని చదవటానికి, వాక్యాన్ని అండర్లైన్ చేయటానికి, ఆ వాక్యాన్ని మిస్సైజ్ ప్రిపేర్ చేయటానికి, ఆ వాక్యాన్ని ధ్యానించడానికి, క్రొత్తదనం బైబిల్లోంచి నువ్వు తీసుకొని బోధించడానికి. కొంతమంది అయితే పగలు రాత్రులు నిద్రపోతూ ఉంటారు, దేవుని భయం ఉండదు వారికి. కాబట్టి లేమిని యొద్దకు వస్తుందని చెప్తా ఉంది నిద్రపోతు అయితే. కొన్ని పోతులు ఉన్నాయండి, తిండిపోతూ, త్రాగుబోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ, నిద్రపోతూ. ఈ పోతుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి వారంగా ఉండాలంటే వాక్యము చదివే పోతులుగా ఉండాలి, ప్రార్థించే పోతులుగా ఉండాలి, స్తుతించే పోతులుగా ఉండాలి, ఆరాధించే పోతులుగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి తెలుసా? చాలామంది ఆ పోతులు అయిపోయారు, త్రాగుబోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ, తిండిపోతూ, నిద్రపోతూ. ఏమండి, ఈ పోతులు కాదు మనకు కావాల్సి. వాక్యం చదివే పోతుగా ఉండు, వాక్యం ధ్యానించే పోతుగా ఉండు, ప్రార్థించే పోతుగా ఉండు, పాటలు పాడే పోతుగా ఉండు, స్తుతించే పోతుగా ఉండు, ఆరాధించే పోతుగా ఉండు, విజ్ఞాపనలు చేసే పోతుగా ఉండు, సంఘ పరిచర్య విషయంలో మంచి ఆసక్తి కలిగిన పోతుగా ఉండు. రే మేకపోతు భలే ఉందిరా, ఇది కోస్తే 20 కేజీలు పడుతుందిరా, భలే ఉందిరా అంటారు. కొవ్వు బట్టి ఉండదురా అంటారు. ఆత్మ సంబంధమైన కొవ్వు పట్టు నువ్వు. దావీదు గారు అన్నట్లు కొవ్వు మెదుడు నాకు దొరికినట్లు దేవుని వాక్యం దొరికిందని. అలాగూ నువ్వు దేవుణ్ణి ఘనపరచు ప్రియ బిడ్డ, అప్పుడు నువ్వు దీవించబడతావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. ఎట్టి స్థితిలో నా దేవుడు నన్ను పోషిస్తాడు. మత్తయి సువార్త 6:33 ప్రకారం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుడు మనకేమీ తక్కువ చేయడు. దేవుడు తక్కువ చేయకుండా ఉండాలి అని అంటే నీవు ఆయన త్రాసులో తూచినప్పుడు నువ్వు తోగాలి, తేలిపోకూడదు. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగులు పడుట చేట అది తేలిపోయిందంట.
అంటే బుక్కావని తైలం అంటే సొలొమోను యొక్క హృదయం. చచ్చిన ఈగులు పడ్డాయి. విస్తారంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఉపపత్తులను ఉంచుకున్నాడు. అందుకే తన జీవితంలో తేలిపోయాడు. నువ్వు తేలిపోకుండా బ్రతకాలి అనంటే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మానవ కోటికి ఇదే విధి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్మరించు, ఆయన్ని ఆరాధించు, ఆయన్ని ఘనపరచు. చిన్నప్పటాంచే నీకు ఇచ్చిన వాయిస్ని నువ్వు ఫ్యాక్టరీ చేస్తే ఎంత మాధుర్యమైన వాయిస్ రాదు. చిన్నప్పటాంచే వాక్యం ధ్యానిస్తే ఎంతగా నువ్వు ప్రిపేర్ కాగలవు. సోమరులులాగా ఉండకూడదు ప్రియబిడ్లారా. సామర్థ్యం కలిగిన పోతుల్లాగా ఉండాలి. ఎంతమందిలో అయినా సరే నాకు వాక్యం ఇస్తే నేను చెప్పగలను అనే ధైర్యం ఈరోజు నీకు ఉండాలి. సంఘ కాపురి ఒక్కడే కాదు వాక్యం చెప్పాల్సింది. సువార్థికులు ఒక్కరే కాదు వాక్యం చెప్పాల్సింది. సంఘంలో బాగా వాక్యం వచ్చిన వారే కాదు చెప్పాల్సి. అనేక మంది ప్రిపేర్ అయ్యి శిష్యుల్లాగా తయారయ్యి దేవుని కొరకు సాక్షులుగా నిలవబడడం నేర్చుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే దేవుని యొక్క లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 6వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వాక్యాలు. వాక్యం వెంబడి వాక్యం ధ్యానించుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సంతుష్టమైన గొప్ప భక్తి లాభసాధనమై ఉన్నది అని అంటే మనం ఎలాగుండాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది. ధనాపేక్ష లేకుండా దైవభక్తి గొప్ప సాధనమై ఉన్నది అని చెప్తోంది. తప్పుడు బోధలకు ఆస్తులు సంపాదించుకోవటానికి కాదు మనం ఉండాల్సింది. దైవభక్తి పైన కాదు అభ్యసించాల్సింది. హృదయపూర్వకంగా నాభిలో నుంచి రావాలి దైవభక్తి అని చెప్పి దేవుని వాక్యం చెప్తాను. చాలామంది ధనాపేక్షలకు దురాశల చేత వీడవబడి తమ ధనాభివృద్ధి తమ బోధల్ని దేవుణ్ణి అంగీకరించకుండా చేస్తూ ఉంది. ధనాపేక్ష దేవుణ్ణి అంగీకరించకుండా చేస్తాను. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు కావలసింది ఆయన ఇస్తాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు, నరమాత్రుడు కాదు ఆయన మాట తప్పడానికి. మనుషులైన మాట తప్పుతారేమో కానీ మన ప్రభు మాట తప్పడు. 7వ వాక్యంలో చూస్తే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ఈ లోకంలోకి వచ్చేప్పుడు నువ్వేమీ తేలేదు, మొంతాడు కూడా తీసుకురాలేదండి. కాబట్టి దేవుని వాక్యం చెప్తాను. మళ్ళీ ఇక్కడి నుంచి పోయేప్పుడు మనం ఏమి తీసుకుపోలేము. కాబట్టి శరీరానికి కావలసిన వస్త్రాలు, పోషణకు కావలసిన ఆహారము శరీరానికి దేవుడు నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటితో తృప్తి పొంది విశ్వాసమైన మనం అన్న వస్త్రములు, నీడ వంటి కనీస అవసరాలు తీర్చడంలో తృప్తి చెందే విషయంలో ఉండాలి. ప్రత్యేక ఆర్థిక అక్కర్లు తలెత్తినప్పుడు మనం దేవుని అనుగ్రహం కొరకు చూడాలి తప్ప లోక సంబంధమైన వాటి కొరకు మనం చూడకూడదు అని చెప్పి దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. చూస్తే దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ చరణం చూస్తే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మయంపరచును. ఆపత్కాలంలో నీకు కావలసిన వాటి గురించి ప్రభువుకు మొరపెట్టి ఆయన సహాయం చేస్తాడు. నీకు నీడకు గృహం కావాలన్నా ఆయన సహాయం చేస్తాడు. అన్న వస్త్రములు కావాలన్నా ఆయన సహాయం చేస్తాడు. నీకు ఉద్యోగం కావాలన్నా నీకు సహాయం చేస్తాడు. మంచి భార్య కావాలా, మంచి భర్త కావాలన్నా, మంచి పిల్లలు కావాలన్నా దేవుడిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనా జీవితం లేకుండా నీ జీవితంలో నువ్వేమీ సాధించలేవని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సేవించాలి. మనం కానుకల ద్వారా కూడా దేవుణ్ణి సేవించాలి. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా 2 చేతులు ఎత్తండి, దేవుణ్ణి ఆరాధించండి, గణపరచండి అని చెప్తా ఉంటారు. మీకు కలిగిందంతా ఏసేయండి అని చెప్తా ఉంటారు. అలా కాదు. ఆయన మన జీవితాలను ఎరిగిన దేవుడు. మనల్ని ఆయన ఎంత ఇవ్వమంటే అంత మనం ఇవ్వాలి. కాబట్టి మన జీవితాల్లో ఆయన మనకేం తక్కువ చేయడు. ఆయన ఏం చెప్పాడో అది మనం పాటించాలి. ఆయన మాట ప్రకారం మనం వినాలి. ఆయన మాటకు లోబడాలి. ఒక వ్యక్తి అభివృద్ధి చెందే కొద్దీ వెదజల్లి పంచాలి అని దేవుని వాక్యం చెప్తాను. పిసినారితనంగా గుప్పిలి బిగించకూడదని దేవుని వాక్యం చెప్తాను. అందుకే 9వ వాక్యంలో చూస్తే,
ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. కాబట్టి ధనవంతులు శోధనలో పడిపోతారు అని చెప్పి కూడా దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటున్నది. మరి ఈరోజు నువ్వు ఎలాగుంటున్నావో ఒకసారి నీ జీవితాలను ఆలోచన చేయాలని అప్పుడు దేవుని బిడ్డలారా. ధనాపేక్ష ఎంత ప్రమాదకరమైందో దేవుడు ఈరోజు మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మన దైవభక్తి ఎలా ఉండాలో కూడా ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము అని సెలవిస్తుంది. అది ఏం చేస్తుందంటే మనుషుల్ని నష్టంలోనూ నాశనంలోనూ పడవేస్తుంది. అనేకమైన దురాశలకు ప్రమాదం అది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. 10వ వాక్యం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొనిరి. కాబట్టి దేవుని యొక్క లేఖనం చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. అంటే విశ్వాసమును కర్త అయిన దేవాతి దేవుని విడిచి లోకంలోకి వెళ్ళిపోయారండి. అంతేకాకుండా నానా బాధల్లో చిక్కుకొని తమను తామే పొడుచుకొని చచ్చిపోయారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్ష అనేది ఎంత ప్రమాదమో పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. చాలామంది అంటారు, ఇప్పుడే సంపాదించుకోవాలి, ఇప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి అంటా ఉంటారు. నువ్వు 4 రాళ్ళు వెనకేస్తావు, ఆ 4 రాళ్ళు కూడా హాస్పిటల్ పాలైపోతుంది. కారణం ఏంటి? నీ ధనాపేక్ష దేవుని వాక్యానుసారమైన సంపాదనగా లేదు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడి ప్రభుకు మహిమకరంగా జీవించాలి తప్ప దేవుని విడిచి తిరిగి సంపాదించితే అది నీకు నిలవదు. నువ్వు ఆదివారాలు దేవునికి దూరం అవుతావు, ఆదివారాలు క్యాంపులు వేస్తావు, ఆదివారాలు చర్చికి రావు, బంధువుల దగ్గరికి వెళ్తావు, క్యాంపులు వెళ్తావు. ప్రభు నువ్వు ఘనపరచలేవు. ఆదివారం ఇళ్లలోనే ఉంటారు కొంతమంది. ఆదివారమే సెలవు దొరికిందని ఉద్యోగస్తులు ఇళ్లలోనే కూర్చొని చికెన్లు బిర్యానీలు మటన్ బిర్యానీలు చేసుకుంటూ తినుకుంటూ ఉంటారు. అది కూడా వారు ఎంత జ్ఞానంగా వారి భార్యలతో చెప్తారు, వారం అంతా కష్టపడ్డాను కదండి, ఈరోజు మటన్ తెస్తా, చేసి పెట్టవా, చేసి పెట్టి చర్చికి పో అంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 12 అయిపోతుంది. పాపం చర్చికి వచ్చేతలకే కానుకలు కూడా అయిపోయింటాయి. లాస్ట్లో ప్రభు బల్ల ఆరాధనకు వచ్చి అలా కనిపించి అటెండెన్స్ వేయించుకొని పోతారు. అలాగూ కాదు, మన దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం మనం చూస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి దేవుని యొక్క లేఖనం చెప్తాంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఆయన నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తూ ఉంటున్నాడు. మనకు కలిగిన వాటితో తృప్తి పొందే విధానం మనం నేర్చుకోవాలి. పక్కనోడు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టాడని మనం 6 అంతస్తుల బిల్డింగ్ లేపడానికి ప్రయాసపడకూడదు. నీ సామర్థ్యం ఎంతో, నీ శక్తి కొలది నువ్వే కట్టుకోవాలి తప్ప పక్కవాడిని చూసి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు, చిరుతుపులు తన మచ్చలను మార్చుకోలేదు. కాబట్టి నీవు గాలి మేడల మిద్దెలు కట్టాలనుకుంటే అది నీకు సమస్తమైన కీడుకే మూలము తప్ప అది నీకేం ఆరోగ్యం కాదు, ఆయుష్ కాదు, నీకు పరలోక రాజ్యానికి తీసుకుపోయేది కాదు. ప్రభు చిత్తానుసారంగా నడవడం మనం నేర్చుకోవాలి. కీర్తనల గ్రంథంలో చూస్తే దేవుని యొక్క లేఖనం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కీర్తనలు 73వ కీర్తన 26వ చరణం చూద్దాం. 73వ కీర్తన 26వ చరణంలో దేవుని లేఖనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయిను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము స్వాస్థ్యమై ఉన్నాడు. మన దేవుడు మనకు స్వాస్థ్యం. సమస్త జనులు లోకంలో ఉన్నవారు ధనం పైన ఆధారపడవచ్చు, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఆయన మనకు స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయన పోషిస్తాడు మనకేం కావాలో. సమస్తమును ఎరిగినవాడు, మనకు స్వాస్థ్యము దేవుడే, నా హృదయమునకు ఆశ్రయదుర్గం ఆయనే అని చెప్తున్నాడు. నా శరీరము నా హృదయం క్షీణించిపోయిను, దేవుడే నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు, నా స్వాస్థ్యం ఆయనే అంటున్నాడు.
కాబట్టి దేవుడే మన స్వాస్థ్యం ఈరోజు. మనుషులు నచ్చితే గుప్పిలిప్పవచ్చు, నచ్చకపోతే ఇప్పకపోవచ్చు. కానీ దేవుడు గుప్పిలిప్పితే ఆయన గుప్పిలి పెద్దది ప్రియబిడ్డలారా. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలా ఉండాలో కూడా దేవుడు మనకు మాట్లాడుతూ ఉంటున్నాడు. లూకాసు వార్తలో 3వ అధ్యాయము 14వ వాక్యంలో చూస్తే దేవుని యొక్క లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వాక్యం. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండవలనని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్న మాట, సైనికులు వచ్చి అడిగినప్పుడు అంటున్నాడు, అయ్యా మీరు ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనింద వేయకుండా మీ జీతాలతో తృప్తిపడి ఉండండి, లంచాలు పుచ్చుకోవద్దు అంటున్నాడు. టేబుల్ కింద చేయి పెట్టద్దు, హోటల్లో గుప్పిళ్ళు ఇప్పించుకోవడానికి అలవాటు పడద్దు అంటున్నాడు. జీతాలతో తృప్తి పడే అనుభవం ఉండాలని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ దావీదు లేఖనాలు మనం చూసిన కీర్తనల గ్రంథాల్లో, అలాగే ఫిలిప్పీల పత్రికలో, పరిశుద్ధ గ్రంథం అంతా చూసినా కూడా చెప్పే మాట ఏంటంటే మన జీతాలతో మనం తృప్తి పడే మనస్సు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తాను. అయితే లేమిలో నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుని కొరకు దీన స్థితిలోను సంపన్న స్థితిలోను, కడుపు నిండినప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో కూడా ప్రభుని గణపరిచే విధంగా ఉండాలి. మటన్ తిన్నప్పుడు హల్లెలూయా కాదు, పచ్చడి తిన్నప్పుడు పచ్చడి అనేటట్లు ఉండకూడదు. అన్ని విషయాల్లో సర్దుకుపోయే స్వభావం కలిగిన వారే నిజమైన దేవుని బిడ్డలు. ఇశ్రాయేలును అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించిన దేవుడు ఈరోజు మనల్ని పోషించడా? మనకి ఏది కావాలో అది అనుగ్రహించడా? నా జీవితంలో కొన్నిసార్లు నేను ఎప్పుడన్నా టౌన్కి వెళ్ళినప్పుడు ఓలిగి తింటే బాగుంటుంది అని అనుకుంటా, కానీ అక్కడ తినకుండా వచ్చేసింట. కానీ 1 రోజు 2 రోజుల్లో దేవుడు ఎవరో ఒకరి ద్వారా, సంఘ బిడ్డల ద్వారా ఓలిగిలు ఇంటికి పంపిస్తాడు. చూసారా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రియబిడ్డలారా. నీకు చికెన్ కావాలని ఆశ ఉందా, మటన్ కావాలని ఆశ ఉందా? ప్రభు ఇస్తాడు నీకు అవసరమైనప్పుడు. అంతే తప్ప ధనాపేక్ష, మాంసపేక్ష, తిండిబోతులుగా మనం ఉండకూడదు. దేవుడు మనకు కావాల్సింది అడిగితే అది చక్కగా సాయం చేస్తాడు. ఎన్నో మార్లు నేను అనుకునేవాడిని, ప్రభా ఒలిగి తినింటే బాగుంది కదా, తెచ్చుకోకుండా ఇంటికి వచ్చింటాను. కానీ సంఘస్థులు 1-2 రోజుల్లో మళ్ళీ వాళ్ళకి దేవుడు ప్రేరేపించి వారి ఇళ్లలో చేసుకున్నప్పుడు వారి క్యారీలు పంపిస్తారు ప్రియబిడ్డలారా. ఈరోజు మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారితో మాట్లాడించి మన గృహాలకు పంపిస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు మనం నమ్మకంగా ఉంటే, ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికితే మనకు సమస్తం అనుగ్రహిస్తాడు. మొట్టమొదటి మాట ఏమిటి అని అంటే మన అంశం, లేమి ఎవరికి, కలిమి ఎవరికి. 1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 2 లేమిని యొద్దకు వచ్చును. 3 భక్తిహీనుల కడుపుకు లేమి కలుగును. 4 వాంఛగలవానికి లేమి కలుగును. 5 బీదలకిచ్చువానికి లేమి కలుగదు. 6 ఈమె తన లేమిలో జీవనమంతయు వేసెను. 7 లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నానని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనం ప్రతి విషయంలో ప్రభుని కనపరుస్తాం. ఎట్టి స్థితిలో అయినా ప్రభుని ఆరాధించువారుగా, మహింపరచువారుగా, దేవునికి సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.